ఈరోజు దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోలు పెంచారు. దాంతోపాటు గత కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువులన్నీ వంట నూనెలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతిదీ అట్టాకి పెరిగిపోయినాయి. కానీ రైతుకు వచ్చేటప్పటికి పండించే పంట గిట్టుబాటు లేని ధరలు, ధాన్యానికి లేదు, మొక్కజొన్నకు లేదు, పత్తికి లేదు, ఇట్లా చెప్పుకుంటా ప్రతి పద్ది నష్టమే. ఈ మధ్యన నిన్న మొన్న కూడా ఆక్వా ఫీడ్ టైగర్కి 10 రూపాయలు, వనామీకి 8 రూపాయలు పెంచారు. దాంట్లో ఆ కమిటీలో ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి గారితో చెప్పుకోకుండానే, మాట్లాడుకోకుండానే రేట్లు పెంచారు. రేట్లు పెంచిన దాని మీద ప్రభుత్వం ఒక మాట అంటే మేమేమి వెనక తగ్గలేదని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఇదంతా ఏంటంటే ఊరికి నాటకం ఆడడం తప్ప జనాన్ని, పేద జనాన్ని ఆర్థిక సంపన్నులకు దోసిపెట్టేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం, డబ్బురించే ప్రభుత్వం చేస్తుంది. మొక్కజొన్నలు చూస్తున్నారు మీరందరూ, రాసులు కళ్ళాల్లో పోసి ఉండే 2400 రూపాయలు దానికి మద్దతు ధర ఉంటే ఇక్కడ 1750, 1800కే కొంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఎరువుల సంగతి ఇవాళ ఖచ్చితంగా విఆర్ఓ నుంచి లెటర్ తీసుకుని విఆర్ఓ లెటర్ ఇస్తేనే ఏమని చెప్తున్నారు. ఇవాళ నిన్నగాక మొన్న మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మన పొన్నూరు నియోజకవర్గంలో అంబట మురళి అనే గోడౌన్లో మొక్కజొన్నలు కొని పెట్టాడని చెప్పి అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు గోడౌన్ తాళాలు పాల్గొట్టి వెళ్ళాడు. అవి ఏమో రైతులు అయ్యాయి, దాన్ని సీజ్ చేశారు. ఇవాళ నేను చెప్తున్నా, నాగాలంక కానీ, మోపదేవిలో కానీ, కొడాల్లో కానీ ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో ఇవాళ ఎరువులు కొనుక్కుని నిలవబెట్టి ఉన్నాయి. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు దాన్ని ఏమన్నా ఆపగలుగుతాడా? తీసుకెళ్ళి మీరు ఇప్పుడే ఎందుకు కొనిపెట్టుకున్నారు? ఈ కొనిపెట్టుకోవడం మూలంగా రేపు పేదవాడికి ఏమవుద్దంటే, డబ్బులు లేని రైతుకి ఏమవుద్దంటే అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈయనేమో ఇంట్లోనేమో ఈగల మూత, బయట పలకీల మూతలాగా దేశమంతా బెంగళూరులోను ఇంకోసాట వాళ్ళ నాన్నగారిది శతజయంత్యోత్సవం చేస్తాడు. ఇక్కడేమో అవుట్ ఫాల్స్ లూజ్ అట్టాగే ఉంది, ఎదురుమండి బ్రిడ్జ్ అట్టాగే ఉంది. ఒకటి మాత్రం పద్దాక చెప్పే మాట, పదే పదే చెప్పే మాట ఏంటంటే ఆగిడేటంట వైఎస్ఆర్సీపీ హయాంలో నాశనం అయిపోయిందంట. ఈయన వచ్చిన తర్వాత అద్భుతంగా బాగు చేశాడంట. అసలు అధికారంలో ఉంది మొత్తం నువ్వే కదా, 2 ఏళ్లే కదా, 3 ఏళ్ళు, 5 ఏళ్లలో 2 ఏళ్ళం కరోనా, 3 ఏళ్ళు మేము ఉండాం. ఆ 3 ఏళ్ళలో మేము చేయగలిగిన పని చేసాం. నువ్వు చేసిన పని 2 కోట్లు పెట్టి ఏం చేసావు? దానికి రంగులు రుద్దడం తప్ప, పైపులకి రంగులు రుద్దడం తప్ప, కనీసం కింద స్ప్రింగులు, బేరింగులు కూడా మార్చలేదే. మార్చకుండా 2 కోట్లు ఖర్చు పెట్టినవే. నీకు ఎక్కడైతే డబ్బులు తినడానికి అనుకూలంగా ఉంటుందో, ఏది ఈ మధ్యన ట్రిపుల్ ఇంజిన్ అన్నారు, డబుల్ ఇంజిన్ పోయి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ పోయి ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్ అన్నారు. కొడుకు అల్లుడు ఆయన. ఈ ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్లో మమ్మల్ని ఇసుక గుట్ల మూలంగా అక్కడ ఫోటోలు దిగి నువ్వు నానా ఆర్డర్ చేసావు కదా. నేను తోలింది ఎవరికి? మట్టి తోలింది ఎవరికి? లేఅవుట్లో పేద ప్రజలకి ఎవరు అడ్డం వచ్చినా తోలిస్తారంటే రౌడీనా ఎమ్మెల్యే అని మాట్లాడావు నువ్వు. ఇవాళ నువ్వు చేసే పని ఏంటి? నీ అల్లుడు నువ్వు కలిసి, మీ అబ్బాయి కలిసి చేసే పని ఏంటి? ఆ గుట్టలేంటి? ఇవాళ కట్టమ్మటి ఎవరైనా వెళ్తుంటే ఆ దారి ఎట్టా ఉందో చూడండి. ఎంత మందంలో ఇసుక పెరిగిపోయిన తెల్లవారులు బళ్ళు తిరుగుతూ ఉంటాయి, తెల్లవారులు తిరుగుతూ ఉంటాయి. నువ్వు చేసే ఎన్నినేమో నీతి పనులని చెబుతావు, బయటికి చేసే ఎన్ని దొంగ పనులే. వాళ్ళ ఒక్కడికన్నా నువ్వు ఏదైనా ఇదిగో ఈ మంచి పని చేశాను అనేది ఏముందా? ఏమీ లేదు. అవుట్ ఫాల్స్ రూల్స్ చూస్తే అట్టాగా ఉన్నాయి. పులిగడ్డ పెనుముడి దగ్గర అవతల ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ అట్టాగే ఉంది, చోడవరం దగ్గర ప్రపోజల్ అట్టాగే ఉంది, ఎదురుమండి బ్రిడ్జ్ అట్టాగే ఉంది, టెండర్ పిలిచి ఉంది, 109 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని పూర్తి చేయించవు. ఏ పని పూర్తి చేయించకుండా శుభ్రంగా కవులు, కళాకారులు అనేవాళ్ళు లోగడ. ఇప్పుడు ఏంటంటే మీ నాన్నగారి పేరుతో, శతజయంతో పేరుతో రాష్ట్రం అంతా ఖమ్మంలో చేస్తావు, బెంగళూరులో చేస్తావు, ఇంకోసారి చేస్తావు. ఇక్కడ మాత్రం ఎవరిని పట్టించుకోవు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తావు. ఇది మాత్రం చాలా దుర్మార్గమైన. ఇక్కడ నీ మనుషులే, మేము తిట్టట్లా, మేము మామూలుగానే మాట్లాడుతున్నాం, సామరస్యంగా ఉండవు. నీ మనుషులే నిన్ను, నీ పక్కమ్మట, నీ ఇంటి పక్కమ్మట, ఆ పక్కమ్మట, ఈ పక్కమ్మట ర్యాలీల్లో తిడుతున్నారు. ఆ తిట్టేదాన్ని అర్థం చేసుకున్నా జనానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయమని. ఈ డీజిల్, పెట్రోల్ పెంచిన దాంట్లో దేశం బాధ్యత ఉంది, ప్రభుత్వం బాధ్యత ఉంది. ఈ 2 ప్రభుత్వాలు కలిసి దాన్ని డీజిల్, దేశం అంతా పెరిగిన డీజిల్ తగ్గించాలా. అట్లాగే వంట నూనె రేట్లు ఎన్ని తగ్గించాలా. రైతాంగానికి ముఖ్యంగా, ఈ భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం. ఈ దేశంలో రైతు కనుక బతకపోతే మిగిలిన ఎన్ని నాశనం అయిపోతాయి. నువ్వు ఎన్ని కంప్యూటర్లు తీసుకొచ్చి పెట్టినా, ఏం పెట్టినా ఈ దేశం ఆర్థిక పరిస్థితి నాశనం కాకుండా ఉండాలంటే రైతాంగాన్ని కాపాడాల్సిందే. ఆ కాపాడే పని ఈ ప్రభుత్వాలు చేయకపోతే నష్టపోతారు. ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమం తీవ్రమవుతుంది.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి దాకా తెచ్చుకోకుండా ఆ రైతాంగానికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే పని చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ, వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం. జై